నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గానికి ప్రారంభమైన ఎన్నిక ప్రక్రియ. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, అనంతరం కౌంటింగ్ ప్రక్రియ. పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి. అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. పరీక్షలంటే భయం వద్దు, సబ్జెక్టుల పట్ల అవగాహన పెంచుకోండి. 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గల్లా మాధవి సూచన. లడ్డూ కల్తీ తప్పితే ప్రజా సమస్యలు ఏమీ లేవా? బూతులు మాట్లాడడం, దాడులకు పాల్పడటం రాజకీయాల్లో మంచిది కాదు. హితవు పలికిన చలసాని. ఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గానికి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. 2160 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్టేడియం సభ్యత్వ కార్డు లేదా ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. సెక్రటరీ పోస్టుకి 2, ఈసీ పదవికి 16 మంది పోటీ పడనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 9 కోట్ల రూపాయల సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. 18వ డివిజన్లోని సచివాలయం వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కనకాచారితో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికీ కొందరు అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లి అనిల్, కార్పొరేటర్ నిమ్మల రమణ, డివిజన్ అధ్యక్షులు ఉల్లి గోపాలకృష్ణ, ఉప్పతాల సాంబశివరావు, సానం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆపన్నులకి ఆపన్న హస్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల్లో ముందుగా మొట్టమొదటిగా నిలుస్తున్న సంక్షేమ పథకం ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మనందరం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఈ 60వ సచివాలయం కింద కొంతమందిని మనం అడిగినప్పుడు ఒకే ఇంట్లో అర్హులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒకే స్టైల్ ఆఫ్ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉంటున్నప్పుడు అవి రావట్లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి అర్హత ఉండి వాళ్ళకి అవసరం ఉండి కూడా రాని పరిస్థితి కనపడుతుంది. అలాంటి వాళ్ళందరికీ ఒక అప్గ్రేడేషన్ సిస్టమ్ కనుక వస్తే వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ దాంట్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్థానికంగా అడగడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో దాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా, అర్హులైన వాళ్ళందరికీ కూడా అందేలాగా ఈ పెన్షన్ కార్యక్రమం చేపట్టే దిశగా ప్రభుత్వం పనిచేసేలాగా మేమందరం కూడా కృషి చేస్తాము. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎప్పుడు చూసినా శాసన మండలిలో అమూల్యమైనటువంటి ప్రజా సమయాన్ని కూడా వృధా చేసేటువంటి పరిస్థితులు, కల్తీ లడ్డూ దగ్గర నుండి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు, లిక్కర్ స్కామ్ దగ్గర నుండి ఈరోజు వాళ్ళ అధికారం పోయిన తర్వాత కూడా ఈరోజు కూడా అనేక రకాలుగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేసేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు బూతులు మాట్లాడడం, దాడులకు పాల్పడటంగా మారటం సిగ్గుచేటని ఆంధ్ర మేధావుల వేదిక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. గుంటూరులో చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ లడ్డు సమస్య తప్ప ఇంకా ఏ ప్రజా సమస్యలు లేవా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం తాము ప్రయత్నిస్తుంటే దొరకడం లేదు, కానీ సినీ ప్రముఖులు అడగ్గానే లభించడం శోచనీయమని చెప్పారు. విభజన హామీల అమలు కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ వైసీపీ కానీ పోరాడకుండా
మోడీకి సాగిలపడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, మూర్తి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం నేను కానీ, రామకృష్ణ గారు కానీ, ఆ రోజు మధు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ అఫీషియల్గా కేంద్రంలో ఉన్నాం, రాజ్యసభ సభ్యులుగా ఉన్నాం, విశ్వం గారు కానీ, రాజా గారు కానీ అందరితో మేము అపాయింట్మెంట్ గురించి అడిగాం. 11 సంవత్సరాల నుంచి మా ఎవరికి అపాయింట్మెంట్ లేదు. విచిత్రం ఏంటంటే విజయన్ గారు అనే ముఖ్యమంత్రి కూడా సంవత్సరాల అపాయింట్మెంట్ లేదు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ లేదని విలపించిన పరిస్థితి ఒకరోజు. కానీ వాళ్ళ రష్మిక మందన్న గారంట అపాయింట్మెంట్ కాగానే ఏది పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్కి పిలవడానికి గ్రాంటెడ్. మంచు గారి ఫ్యామిలీ గ్రాంటెడ్, ఓకే, నో ప్రాబ్లం. మెగా గారి ఫ్యామిలీ గ్రాంటెడ్. అలాగే ధూళిపాల్ శోభిత, అక్కినేని నాగార్జున గారు కోటలు అవ్వబోతున్న వారికి కూడా గ్రాంటెడ్. కాజల్ గారు గ్రాంటెడ్, కరీనా కపూర్ గారికి గ్రాంటెడ్. నాకు అర్థం కావట్లేదండి. అంటే మేము కూడా ఇక్కడ ఏమన్నా రేపు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉండే పెళ్ళి అనుకుంటే దానికి కూడా గ్రాంటెడ్. ఇక ఇది దేశ ప్రధానమంత్రి గారి యొక్క సినిమాటిక్ అప్పీల్. ఓ పక్కన ఇవాళ కేజ్రీవాల్ గారికి ఇవాళ ఎంత దుర్మార్గంగా వేధించారండి ఈ దేశ చరిత్రలో. నేను చెప్తాను, దయచేసి నా మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బూతుల కోసం పెట్టే టైంలో 1000వ వంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పెడుతున్నారా? 24వ డివిజన్లోని ఎస్కేబిఎం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్కేబిఎం స్కూల్లో జరిగిన మోటివేషన్ కార్యక్రమంలో భ్రమరా టౌన్షిప్స్ అధినేత గళ్లా రామచంద్రరావు, కార్పొరేటర్ అడపా పద్మావతి, డీఈఓ సలీం బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయంటేనే విద్యార్థుల్లో ఒక రకమైన భయం మొదలవుతుందన్నారు. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ఉపాధ్యాయుల సూచనలతో సబ్జెక్టుల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంచి ఉత్తీర్ణతా శాతం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కాజావలి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంఈఓ, వికాస్ హాస్పిటల్స్ డాక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఎగ్జామ్ అనగానే కూర్చొని చాలా బాధపడుతుంది. తను సిబిఎస్ఈ ఎగ్జామ్ రాయబోతుంది. ఎంతో బాధపడుతుంది, భయపడుతుంది, బెంగపడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈరోజు మనం ఎంత చదువుకున్న పేరెంట్స్ ఉన్నప్పటికీ, ఎంత స్థితిగతులు ఉన్న పేరెంట్స్ ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప గొప్ప స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలు అయినప్పటికీ కూడా ఈ భయము, బెంగ, మనని తక్కువ మార్కులు వస్తే ఏమనుకుంటారోనో, తక్కువ మార్కులు వస్తే ఏం చేయలేమేమో అనే ఒక భయం ఈ స్టేజ్లో పిల్లలకి వెంటాడుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. అలాంటప్పుడు నాకు బాగా ముందుగా గుర్తొచ్చింది మీరందరే. మరి వాళ్ళకంటే నేను నా పిల్ల కాబట్టి కూర్చొని కాసేపు ఇలా అమ్మా అలా అమ్మని చెప్తాను. మరి మీరందరికీ చాలా చక్కగా ఎంఈఓ గారు, డిఈఓ గారు, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ప్రతిరోజు చెప్తూ ఉండొచ్చు. కానీ స్వయంగా మీ దగ్గరకు వచ్చి మేము కూడా ఒక నా 10th స్టూడెంట్స్మే అయినా ఈరోజు ఇలా ఉన్నాము, అప్పుడు మేము ఎలా ఉన్నాము, మేము ఎలాంటి ఒత్తిళ్ళని సవాళ్ళని అధిగమించి ఈ స్థాయికి వచ్చామో మీకు చెప్తే, అలాగే భారతదేశం ప్రపంచంలో మీరు నలుమూలల తిరిగేటటువంటి వ్యక్తులు, నలుమూలల వెళ్ళాల్సిన వ్యక్తులు కాబట్టి వాళ్ళతో నా వ్యూస్ షేర్ చేసుకోవాలి, నేను ఏదో ఒకటి మాట్లాడాలి, నా వైపు నుంచి వాళ్ళకి ఒక మంచి సంకల్పము, మంచి సలహా, సూచన ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం మీద మరో గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. మీరు అందరూ చక్కగా మీరు మనసు పెట్టి మేడం గారు చెప్పే మాటలు వినాలి. మేడం గారు అహార్నిశలు ఏం చేస్తూ ఉంటారంటే, స్కూల్లో చదివేటటువంటి పిల్లలకి ఏం అవసరాలు ఉన్నాయి, ఎలా తీర్చాలనేటటువంటి ఎప్పుడు నాట్ ఓన్లీ నాతో అని కాదు, మన ఎంఈఓస్తో కానీ ఎవరైనా టీచర్స్ వెళ్ళినా సరే, ఎవరైనా సరే కంపల్సరీ మేడం గారు అడిగేది పిల్లల అవసరాలు ఏ విధంగా తీర్చాలని. ఇప్పుడు కూడా మేడం గారు అదే మాట అంటున్నారు, పిల్లలకి ఏం అవసరాలు ఉన్నాయి, ఏం తీర్చాలి, ఏ రకంగా చేయగలుగుతామో అని చెప్పేసి. ట్రాన్స్జెండర్, హిజ్రా వర్గాల సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు గుంటూరులో జరిగింది. జేఎంజే సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఈ సమావేశం నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ ప్రతినిధులు పాల్గొని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఆరోగ్యం, న్యాయపరమైన గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తమపై విపక్షం కొనసాగుతుందని అన్నారు. పలువురు న్యాయవాదులు పాల్గొని సలహాలు అందించారు. ఈ సదస్సుని ఉపయోగించుకొని మన సమస్యలని తప్పకుండా ప్రభుత్వం వారు చేస్తారు. వి వాంట్ టు బ్రింగ్ ఇంక్లూసివ్ సొసైటీ.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంట్. మన ప్రభుత్వం తప్పకుండా వీరి సమస్యలను గుర్తిస్తారని, వారి సమస్యలను తీరుస్తారని ఒక గట్టి నమ్మకంతో మీ ముందు ప్రతి ఒక్కరి ముందు కూడా ఈ యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకొక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకొక చైర్మన్ పదవి ఇచ్చి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు డీల్ చేసుకునేటట్టు చేయాలి. అలాగే దానికి కొంచెం బడ్జెట్ కూడా కేటాయించాలి. అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయడానికి ఒప్పుకొని అలాట్ చేశారు. అలాగే ఆంధ్ర ఇంకా వెనకబడి ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక హాస్పిటల్ అలాట్ చేసి వాళ్ళకి సర్జరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మిగతా రాష్ట్రాలతో సమానంగా వీళ్ళు ముందుకెళ్ళడానికి ఉంది. గవర్నమెంట్ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి, ట్రాన్స్ ఉమెన్స్కి కూడా ప్రతి ఒక్కరికి మినిమం నీడ్స్, ఇళ్ళు, రేషన్ కార్డ్స్, కార్పొరేషన్స్, మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే వెల్ఫేర్ బోర్డు అనేది ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉంటేనే మా సమస్యలు గవర్నమెంట్కి తెలుస్తాయి. ఆ బోర్డు త్వరలో తీసుకురావాలని దానికోసం మేము చాలాసార్లు ప్రయత్నించాము. సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాము. చాలాసార్లు మీ ద్వారా అయినా, ఈ జిఎంఎస్ఎస్ సంస్థ ద్వారా అయినా మా వెల్ఫేర్ బోర్డు రావాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ పెద్దవాళ్ళందరూ చాలామంది ఉన్నారు. హైకోర్టు నుంచి జడ్జి గారు, లాయర్స్ వచ్చారు. వీళ్ళందరి దృష్టిలో కూడా పెడుతున్నాం మేడం మా సమస్యలు. అలాగే ముఖ్యంగా మాకు స్వాభిమాన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాన్ని పునరుద్ధరించాలని. ట్రాన్స్జెండర్స్ ఎంతోమంది అన్యాయంగా వ్యక్తిజీవులుగా చచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ కోసం కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో గౌరవాన్ని కల్పించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. మొండిగేటు వాసవి క్లాత్ మార్కెట్ వద్ద డ్రైన్ల నిర్మాణంకు ఆయన భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని, వార్డుల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 5 సంవత్సరాల్లో పట్టించుకున్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్ని పూర్తిగా నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా 2,85,00,000 రూపాయలతో వచ్చే నెలలో శంకుస్థాపన చేయడానికి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ప్రారంభిస్తాం. 60,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లోనే నేను శాసనసభ్యుడిగా గెలిపిన తర్వాత కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాజీవ్ గృహకల్పకు సంబంధించి అమరావతి రోడ్లోని లిటిల్ చంద్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో 2026 కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా లిటిల్ చంద్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 80 రకాల ప్రాజెక్టులతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ డైరెక్టర్ అర్జున్ రావు వెల్లడించారు. ఇటువంటి ఎగ్జిబిషన్ల వలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. అంతేకాకుండా చిన్నతనం నుంచి డ్రగ్స్ వాడకం వలన కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించడం జరుగుతుందన్నారు. దానివల్ల భవిష్యత్తులో పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, స్కూల్ ఉపాధ్యాయులు శారద, నాగరాజు, రాజేష్, అబ్బాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా కష్టపడి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. అందుట్లో ముఖ్యంగా స్టూడెంట్స్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలి అనేటువంటి కాన్సెప్ట్తో మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు, స్టూడెంట్స్ చాలా ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్స్ని తయారు చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి మరియు తల్లిదండ్రులకి ఈ సైన్స్ డే సందర్భంగా నా యొక్క అభినందనల్ని తెలియజేస్తున్నాను. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి పద్మజ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండి బాల శాస్త్రవేత్తలుగా ఎదిగి ఉత్తమ సైంటిస్టులుగా పేరు ప్రఖ్యాతులు గడించాలని, సైన్స్ పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. అందువల్ల విద్యార్థులు సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలకు దూరంగా ఉండే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు.
పాఠశాలలో చక్కగా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులను సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, ఉషా, సౌజన్య, శివరత్న, సునీత, రాబియా బస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కాలనీలోని కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేస్తున్న సైన్స్ ఎక్స్పో 2026 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 570 రకాల ప్రాజెక్టులతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మధ్యతరగతి పిల్లలకు విద్యను అందిస్తున్న స్కూల్ కన్నా స్కూల్ అని కొనియాడారు. ఎన్నో వేల మంది విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేసిన ఘనత కన్నా మాస్టర్దే అన్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జిని పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టారు, వార్డు ఇన్ఛార్జ్ పిచ్చిరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎక్స్పోని ఏర్పాటు చేసి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో విద్యా వ్యవస్థను తీసుకుని వచ్చినటువంటి ఘనత కన్నా మాస్టర్ గారిది. దాదాపు 31 సంవత్సరాల్లో వేలాది మంది పిల్లల్ని చదివించేటువంటి అవకాశాన్ని, వారి తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులున్నా ఫీజులు సరిగా కట్టకపోయినా కూడా నిరంతరం విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక వ్యవస్థ ద్వారా దాదాపు వేల మంది పిల్లల్ని విద్యావంతులు చేసినటువంటి కన్నా మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 570 ప్రాజెక్ట్స్తో గుంటూరులో ఎప్పుడు లేనటువంటి విధంగా చిన్నపిల్లలు కూడా యూకేజీ, ఎల్కేజీ చదివేటువంటి పిల్లలు ఒక పక్కన పశ్చిమ నియోజకవర్గంలో 19,000 బంగారు కుటుంబాలను గుర్తించి 11,000 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆరగ్రహారంలోని 18వ డివిజన్లో మానవతా స్వచ్ఛంద సంస్థ బాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈఎన్టీ హోమియో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మానసపుత్రిక P4 పథకం అన్నారు. బంగారు కుటుంబాలను అన్ని విధాల అభివృద్దిలోకి తెచ్చేందుకు మార్గదర్శకులు పనిచేస్తున్నారని అన్నారు. సమాజంలో అసమానతను తొలగించేందుకు మరింత మంది మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. P4లో భాగంగా బంగారు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మానవతా సభ్యులను, బాలాజీ హాస్పిటల్స్ వైద్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్పన, డాక్టర్ సంగమేశ్వరరావు, డాక్టర్ సంజుష, డాక్టర్ అజయ్, పావులూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీగా ఓపీ, ఈఎన్టీ, అదేవిధంగా అవసరమైన వాళ్ళకి, అత్యంత పేదలకి మరి ఆ పరికరాలు కూడా అవసరం ఉంటే అందిస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎండోస్కోపిక్ ఈఎన్టీ కూడా వాళ్ళు ఇవ్వడం, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఎండోస్కోపిక్ ఈఎన్టీ కూడా ఈరోజు ఉచితంగా ఈ యొక్క బంగారు కుటుంబాలకి అందించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి బంగారు కుటుంబాలని చేపట్టే, తీసుకునే వాళ్ళ మార్గదర్శులు ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. మానవత్వం అంటే మానవతా సంస్థలో ఉన్న ప్రతి సభ్యులు మానవత్వంతో ఆలోచించి మనం సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి అనే ఆలోచనతో మేము ఈ దృఢ నిశ్చయం తీసుకున్నాము. ఈ 18వ వార్డు అంటే 58, 59, 60 సచివాలయాలు పరిధిలో ఉన్న అన్ని ఏరియాస్లో మేము వీక్లీ మెడికల్ క్యాంప్స్ పెట్టాలని డిసైడ్ అయ్యామండి. దేశంలో మెడికల్ వ్యవస్థలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని సిపిఐ జాతీయ సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యం కాపాడాలంటూ సిపిఐ నేతలు DMNHO కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోయిందని మండిపడ్డారు. నకిలీ మందులు, కాలం చెల్లిన మందులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. వెంటనే PPP విధానానికి స్వస్తి చెప్పి మెడికల్ వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రావుల అంజిబాబు, వెలుగురి రాధాకృష్ణమూర్తి, చల్లా చినాంజనేయులు, మేడా హనుమంతరావు, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఇది మొత్తం యావత్తు ప్రజానీకం యొక్క ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి సత్వర చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ దొంగ మందులు ఎక్కడైతే స్టాక్ పెడుతున్నారో వాటన్నిటి మీద కూడా సిపిఐ పార్టీ దాడులు చేయడానికి కూడా వెనుకాడదు. కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి
దోపిడీని అడ్డుకోలు ఆర్థిక దోపిడీని అడ్డుకొట్టవేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేస్తామని చెబుతున్నాం. ప్రధానంగా మందులు చూస్తే ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేయటం వల్ల మందులలో కల్తీ, అట్లాగే 10 పైసలు చేసేటువంటి ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ని తయారు చేయడానికి 10 పైసలు అవుతుంటే దాన్ని 10 రూపాయలకు అమ్మటం, 100 రూపాయలకు అమ్మటం, విపరీతమైనటువంటి ధరలు. వీటన్నిటి నేపథ్యంలో ప్రజల యొక్క ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం మిన్నకుండిపోతూ ఉంది. డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఎక్కడికక్కడ వీటన్నిటిని కూడా చూడనట్టుగా ఊరుకుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అందువల్ల మొత్తం ప్రజారోగ్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి డిమాండ్ చాలా సరైంది. అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరులోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరామర్శించారు. ఇల్లు, ఆఫీసుపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడులు, అక్రమ అరెస్టులతో వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయటం కరెక్ట్ కాదని అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం నిత్య పూజలు, బృందావన శ్రీనివాసుని హనుమత్ వాహనంపై శోభాయాత్ర నిర్వహించారు. సభాధ్యక్షుడు నోరి నారాయణమూర్తి వ్యవహరించగా తిరుప్పావై అమతవర్షిని డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి గోష్ఠీ బృందం లలితా సహస్రనామ పారాయణ చేపట్టారు. సాయంత్రం నవగ్రహారాధన హోమం, ఋత్వికులు వేద మంత్రాలతో నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించగా వేషధారణలు, కోలాటాలు, డప్పులు విన్యాసాలతో శోభాయమానంగా కొనసాగింది. ఇంతమంది కూర్చొని ఉపన్యాసాలు చెప్పడానికి సిద్ధమైంది ఎప్పుడు? మీరు నిజం చెప్పండి. అక్కడ భజన అయిన తర్వాతనే కదా. భజన ఎక్కడుందో జనం అక్కడ ఉంటారు. కాబట్టి భజ సేవాయం, ఎక్కడికైతే భజన ఉన్నదో అక్కడ సేవించాలనిపిస్తుంది, సహజం. ఆ భజన బృందంలో నేను కూడా కలుస్తానన్నాడు మా అన్నమయ్య. కలిసి, అయ్యా నన్ను కూడా తిరుమల తీసుకుని పెడతారా? నాయనా ఇంట్లో అలిగొచ్చావా? పెద్దలేమన్నా అన్నారా నిన్ను? కాదండి, నాకే వెంకటేశ్వరుని దర్శనం చెయ్యాలని ఉందండి అని వారితో సవినయంగా మనవి చేసుకున్నారు. వారెవరో కాదు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతుడు. మన మనస్సులో ఆయన్ని సేవించాలన్న కోరిక వస్తేనమ్మా ఎవరో ఒకరు మనకు తగులుతారు. నేను బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తున్నా, వస్తారా పిన్ని గారు అంటారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు విద్యాభారతి రాష్ట్ర కార్యదర్శి జె ప్రతాపసింహ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాపసింహ శాస్త్రి మాట్లాడుతూ మహిళలు, పురుషులు అన్న తేడా పురాతన భారతదేశంలో ఏనాడూ లేదని, మహిళలు కూడా సాంకేతికంగా ఎంతో ఎదిగారని సోదాహరణంగా వివరించారు. ఆధునిక భారతదేశంలో కూడా అంగారక గ్రహం మీదకే రాకెట్ను పంపించిన బృందానికి మహిళనే ప్రాతినిధ్యం వహించిందని, అలాగే చంద్రయాన్ కార్యక్రమంలో కూడా అనేక మంది మహిళలు తమ యొక్క ప్రతిభతో అతి తక్కువ ఖర్చుతో చంద్రుడి మీదకి రాకెట్ను పంపించడానికి తోడ్పడ్డారని ఆయన గుర్తు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నందిగామ విశ్వం మాట్లాడుతూ రామన్ యొక్క ప్రతిభకు గుర్తుగా ప్రభుత్వం 1986వ సంవత్సరం నుండి ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతున్నదని అన్నారు. కళాశాల ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ పొత్తూరు వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రభుత్వం మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందని అన్నారు. ఏ మొక్కలో, ఏ భాగంలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయి, ఏ రోగం తగ్గించవచ్చు, చరక సంహిత అనే పుస్తకంలో రాశాడు. జెనెటిక్స్ని డెవలప్ చేశాడు. మూర్ఛ వ్యాధి నివారణకు ఆయుర్వేద మూలికలు చూపించాడు. క్షయవ్యాధి నివారణకు చూపించాడు. 2200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి సుశ్రుతుడు. మన దేశంలో సుశ్రుతుడి బొమ్మ ఎక్కడో మెడికల్ కాలేజీలో గోడ మీద ఉంటుంది, కానీ రాయల్ మెడికల్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో, ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవుతుంటేనే స్తూపం ఉంటుంది, అట్లా స్తూపం మీద ఆస్ట్రేలియా రాయల్ మెడికల్ యూనివర్సిటీలో ఎస్విఎన్ కాలనీలోని నారాయణ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజిఎం విజయబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజెం విజయబాబు మాట్లాడుతూ భారతదేశంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని అన్నారు. సర్ సివి రామన్ తన ప్రసిద్ధ రామన్ ఎఫెక్టును 1928లో
ఈరోజే కనుగొన్నందుకు గుర్తింపుగా సైన్స్ ప్రాముఖ్యతను తెలియచేయడానికి ఈ వేడుక నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ చాలా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోపవరపు సుహాసిని, R&D హెడ్ సింహాద్రి, వాణి, కోఆర్డినేటర్ సీతారామయ్య, శిరీష, షామియు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. With a great enthusiasm and innovation from all the students. So as we all know that we are celebrating this great day to mark the invention or discovery of light scattering by the C.V. Raman. So this day is a special day where all the students involving in preparing so many science experiments. So the science experiment includes all the things like the students have prepared the working models of heart working, brain working. డోకిపర్రు ZTPHS ప్రైమరీ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎక్స్పో జరిగింది. ఈ ఎగ్జిబిషన్ను హైస్కూల్ హెచ్ఎం వంగి నాగేశ్వరరావు ప్రారంభించారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మానవ దేహ పనితీరు, ట్రాఫిక్ నిబంధనలు, మొక్కల పెంపకం, వరి వంగడాలు, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రదర్శనలు చిన్నారులు ఎంతో ముచ్చటగా వివరించారు. చిన్నారులు ఇంగ్లీష్లో వివరించడంతో హైస్కూల్ హెచ్ఎం వంగి నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మొగిలి రమేష్ బాబు, ఉపాధ్యాయులు అబ్బురపడి వారిని అభినందించారు. ప్రాథమిక స్థాయిలోనే ఇటువంటి ప్రదర్శనల వల్ల వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడుతుందని హెచ్ఎంలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని ఆక్స్ఫోర్డ్ IIT పాఠశాల 27వ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత IPS అధికారి వివి లక్ష్మీనారాయణ, రాష్ట్ర సాంస్కృతిక సంస్థ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. DCMS చైర్మన్ వడ్రానం హరిబాబు, డాక్టర్ కోటి వెంకట్, పాఠశాల చైర్మన్ ఎస్ ఫ్రాన్సిస్ రెడ్డి, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. The journey of Oxford schools began with a simple yet powerful vision to provide quality education that inspires excellence, discipline and character. From its very humble beginnings in the year 1999, Oxford has grown into a symbol of trust and achievement in the field of education. ఉండాల్సింది ఒక లైబ్రరీ. కాబట్టి ఈ విధంగా మనం కొన్ని విషయాలు పాటించుకుంటూ వెళితే ఆ తర్వాత ఇళ్లలో నో మొబైల్ జోన్స్ అన్నవి కూడా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా. అంటే భోంచేస్తున్నప్పుడు ఎవరు మొబైల్స్ వాడకూడదు. ఇలాంటి కొన్ని నో మొబైల్ జోన్స్ మీరు కనిపెట్టగలిగితే ఏమవుతుందంటే ఈ మధ్య పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోవడం కూడా ఆగిపోయింది. అందరూ మొబైల్ ఫోన్స్లోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇళ్లలో నో మొబైల్ జోన్స్ అన్నది ఒకటి ఏర్పాటు చేస్తే మళ్ళా మన కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు బాగుంటాయి. కాబట్టి ఆ విధంగా కూడా మీరందరూ ఆలోచించాలని, ఈ చిన్న చిన్న విషయాలు, నేను పెద్ద విషయాలు ఏమీ చెప్పలేదు. పడుకోబోయే ముందు పిల్లలకు ఒక మంచి కథ చెప్పి పడుకోబెట్టడం, పిల్లలతో సమయాన్ని గడపడం, ఇళ్లలో నో మొబైల్ జోన్స్ పెట్టడం,
ప్రతి ఇంటిలో ఒక లైబ్రరీ పెట్టడం. ఈ విధంగా సుమారుగా 2 రాష్ట్రాలలో 5,000 మంది ఇళ్లలో ఇప్పటి వరకు లైబ్రరీలు పెట్టించగలిగాను. కాబట్టి ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే ఆక్స్ఫర్డ్ స్కూల్కి చెందిన మీరందరూ కూడా వచ్చే యాన్యువల్ డే ఫంక్షన్కి మీ అందరి ఇళ్లలో కూడా ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీఎంసీ పరిధిలోని అంకమ్మ నగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ తమీం అన్సారియా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభాని, మున్సిపల్, డిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఇంట్లోనే కేవలం 2 నిమిషాల్లో పాలనలో జరిగే వివిధ రకాల కల్తీలు మీరే గుర్తించవచ్చు అనే పోస్టర్ను జేసీ శ్రీవాత్సవ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కల్తీ పాలనలో పట్టేసే 5 సులభమైన మార్గాల గురించి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ హరిబాబు వివరించారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.